హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటి మేడలపైన లేదా పొలాల్లో భారీ సైజులో ఉండే సోలార్ ప్యానల్ని మనం రోజు చూస్తూనే ఉంటాం. అవి చాలా బరువుగా ఉంటాయి. పైగా వాటి గుండా వెలుతురు అస్సలు ప్రసరించదు. కానీ భవిష్యత్తులో మన ఆఫీసుల కిటికీ అద్దాలు, బిల్డింగ్ల గ్లాస్ ప్యానళ్లు చూడటానికి నార్మల్ అద్దలాగే కనిపిస్తూ లోపలికి గాలిని వెలుతురుని రాణిస్తూనే సైలెంట్గా మనకు కావలసిన కరెంట్ను కూడా తయారు చేస్తే ఎలా ఉంటుంది? సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టిన ఒక వింత ఆల్ట్రాథిన్ సోలార్ అద్భుతం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి భవిష్యత్ తరం ఇంధనంగా పిలుస్తున్న ఈ పెరోవ్స్కైట్ సోలార్ టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో రీసెర్చ్ సాగుతుంది. కానీ సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తల బృందం తాజాగా ఈ టెక్నాలజీలో ఒక సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ఏసీఎస్ ఎనర్జీ లెటర్స్ జనరల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఇప్పటి వరకు పెరోవ్స్కైట్ ప్యానల్ కాస్త మందంగా ఉంటే సింగపూర్ శాస్త్రవేత్తలు చరిత్రలోనే మొదటిసారిగా కేవలం 10 నానోమీటర్ల ఆల్ట్రాథిన్ మందం ఉన్న సోలార్ పొరను సృష్టించారు. మన తల వెంట్రుక మందం సాధారణంగా 80,000 నుండి 1,00,000 నానోమీటర్లు ఉంటుంది. అంటే ల్యాబ్లో తయారైన ఈ కొత్త సోలార్ పొర మన తల వెంట్రుక కంటే అక్షరాల 10,000 రెట్లు పల్చగా ఉంటుంది. ఇంత తక్కువ మందంతో పూర్తి పారదర్శకంగా ఉండేలా సోలార్ చిప్స్ డిజైన్ చేయటం ఇదే మొదటిసారి. ఈ వింత సోలార్ టెక్నాలజీతో వాడిన మెటీరియల్ పేరు హలైడ్ పెరోవ్స్కైట్. ఇది సూర్యకాంతిని పీల్చుకోవడంలో సాధారణ సిలికాన్ కంటే 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. పైగా దీని తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ మెటీరియల్కు ఉన్న అసాధారణ ఫ్లెక్సిబిలిటీ వల్ల దీన్ని ఎంత పల్చగా మార్చినా దీని లోపల ఎలాంటి లోపాలు రావు. అందుకే ఇది కంటికి కనిపించినంత పల్చగా ఉన్నా సరే కాంతిని విద్యుత్ శక్తిగా మార్చే అద్భుతమైన క్వాలిటీని ప్రదర్శిస్తుంది. ఈ ప్రయోగంలో బయటపడ్డ వింత నిజం ఏంటంటే ఈ ఆల్ట్రాథిన్ సోలార్ సెల్స్ ఏకంగా 65% పారదర్శకతను కలిగి ఉన్నాయి. అంటే వీటిని కిటికీ అద్దాలకు అమర్చినా సరే నార్మల్గా గాజు గ్లాసు నుంచి వెలుతురు ఎలా వస్తుందో అలాగే వస్తుంది. పైగా వీటికి ఎలాంటి ప్రత్యేక కలరు ఉండదు. అందువల్ల పెద్ద పెద్ద స్కై స్కేపర్లు, ఆఫీస్ బిల్డింగ్ల గ్లాస్ విండోల డిజైన్ అసలు మార్చకుండా వీటిని అద్దాలపైనే ఇట్టే స్టిక్కర్ లాగా అంటించేయచ్చు. బయట నుంచి చూసే వాళ్లకు అక్కడ సోలార్ ప్యానెల్ ఉందనే విషయమే అస్సలు తెలియదు. మరి ఇది ఇంత పల్చటి అద్దం లాంటి ప్యానెల్ కరెంటు ఇవ్వగలదా అనే డౌట్ రావచ్చు. ఇక్కడే శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డును సృష్టించారు. 10 నానోమీటర్ల పొర ఏకంగా 7% మరియు 60 నానోమీటర్ల పొర ఏకంగా 12% కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాయి. దీంతోపాటు లైట్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ పరీక్షలో ఇది 5.15% రేటింగ్తో భవిష్యత్ క్లీన్ ఎనర్జీ ఇండస్ట్రీలోనే అత్యంత పవర్ఫుల్ టెక్నాలజీగా నిలిచింది. ఇది సాంప్రదాయ భారీ సోలార్ ప్యానెల్తో సమానమైన ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ను అందిస్తుంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే సాధారణ సోలార్ ప్యానెల్లో పనిచేయాలంటే నేరుగా ఎండపడాలి. కానీ ఈ వింత పెరోవ్స్కైట్ టెక్నాలజీ మబ్బులతో కూడిన వాతావరణంలో, నీడలో, చివరకు మన ఇళ్ల లోపల ఉండే ఇండోర్ లైటింగ్ కాంతిని వాడుకొని కూడా సక్సెస్ఫుల్గా కరెంట్ను తయారు చేయగలదు. భవిష్యత్తులో నగరాల్లోని ప్రతి కిటికీ అద్దం కూడా ఒక పవర్ ప్లాంట్లా మారి సైలెంట్గా గ్రీన్ ఎనర్జీని ఇచ్చేలా ఈ రీసెర్చ్ ఒక పెద్ద పునాది కాబోతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.